హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 18% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు సంచలన నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ప్రయోజనాలే పరమావధిగా తమది ఒక సంపూర్ణ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఘనంగా ప్రకటించారండి. రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన వేల సంఖ్యలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నటువంటి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కేవలం 100 రోజుల వ్యవధిలోనే ఏకంగా 6,000,00,00,000 భారీ నిధులను అయితే విడుదల చేస్తామని ఆయన ఒక భారీ హామీ ఇచ్చారు. నిజానికి ఈ నిధుల విడుదల అనేది వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఒక గొప్ప ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ ప్రకటనలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతాయనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అత్యంత ప్రధానమైన డిమాండ్ అంటే రెండవ వేతన సవరణ ఫిట్‌మెంట్ విషయంలో గూడా ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని వార్తలైతే వస్తున్నాయి. అధికారుల కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్నటువంటి పీఆర్సీ నివేదికను తాను వ్యక్తిగతంగానే తక్షణమే తెప్పించుకుంటానని, జూన్ నెలలోపు ఫిట్‌మెంట్‌పై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన ఉద్యోగ సంఘాల నేతలకు భరోసా అయితే ఇచ్చారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లులు కురుస్తోందనైతే పత్రికలు మరియు మీడియాలో కథనాలొస్తున్నాయి. కానీ నిన్న సాయంత్రం కురిసిన ఆ వరాల జల్లు కేవలం ప్రకటనల వర్షమేనా? లేక నిజంగానే ఉద్యోగుల జేబులకు నింపేటటువంటి అసలైన వాననా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇలాంటి వరాల జల్లు అనే పదం వినడానికి ఇప్పుడు ఉద్యోగులకు చాలా ఇబ్బందికరంగా ఒక రకమైన విసుగ్గా మారుతోంది. ముఖ్యంగా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ మరియు క్యాష్‌లెస్ హెల్త్ కార్డ్స్ గురించి వచ్చే వార్తలు చదువుతుంటే నిజంగానే నవ్వొస్తుందండి. ఎందుకంటే గత 2, 3 ఏళ్లుగా హెల్త్ కార్డ్‌లపై గుడ్ న్యూస్ అంటూ కనీసం 5, 6 సార్లు పేపర్‌లో ముఖ్యంగా వార్తలొచ్చాయి. కానీ తీరా ఆసుపత్రికి వెళ్తే ఆ కార్డులు చెల్లవని యాజమాన్యాలు చెప్పడం, ఉద్యోగులు జేబులో నుంచి డబ్బులు కట్టుకోవాల్సి రావటం అనేది మనం నిత్యం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ జూన్ 1 తేదీ కల్లా కొత్త హెల్త్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇది నిజంగా అమల్లోకొస్తే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. కానీ అదొచ్చేంత వరకు మనం కళ్ళతో చూసేంత వరకు నమ్మడం అనేది కష్టమని ఉద్యోగ లోకం భావిస్తోంది. మరి పీఆర్సీ నివేదిక విషయంలో ముఖ్యమంత్రి గారు తక్షణమే అనే పదాన్ని వాడారు. ఒకవేళ నిజంగా ఆయనకు ఆ పీఠం సీఎం చైర్‌పై ఉన్న పవర్ ఏంటో చూపించాలనుకుంటే, ఈరోజు సాయంత్రం లోపే అధికారుల నుంచి ఆ రిపోర్టునైతే తన టేబుల్ మీదకు తెప్పించుకోవాలి. అలా జరిగితేనే రేవంత్ రెడ్డి గారి పాలనలో ఫైల్‌లు ఎంత వేగంగా అయితే కదులుతాయో అందరికీ అర్థమవుతుంది. లేదంటే ఇది కూడా గతంలో లాగే వచ్చేస్తుందిలే అనే కాలయాపనలో కలిసిపోతుంది. పీఆర్సీలో ఫిట్‌మెంట్ అనేది చాలా కీలకమైన అంశం కాబట్టి అది కేవలం గ్రీన్ సిగ్నల్‌తో సరిపెట్టకుండా తగినంత శాతం పెంచుతూ అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఈ హామీల నేపథ్యంలో మే 5వ తేదీ తాము నిర్వహించాలనుకున్న భారీ ఉద్యమ కార్యాచరణను మరియు దీక్షను ఉద్యోగ సంఘాల నేతలు రద్దు చేసుకున్నాయి రద్దు చేసుకున్నారనమాట. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, తమ సమస్యలపై ఆయనకు అవగాహన ఉందని వారు నమ్ముతున్నారు. ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ అన్నట్లుగా ఒక నెల రోజుల గడువులోపు అంటే జూన్ 1 నాటికి ప్రభుత్వం చెప్పినట్టుగా హెల్త్ కార్డులు రాకపోయినా లేదా పీఆర్సీపై స్పష్టత ఇవ్వకపోయినా ఉద్యోగ సంఘాలు మళ్ళీ రోడ్డెక్కక తప్పదు. ప్రభుత్వం నుండి వస్తున్న ఈ హామీలు కేవలం ఉద్యమాలను చల్లార్చడానికి చేసిన ప్రయత్నమా? లేక నిజమైన మార్పనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. మొత్తానికి 100 రోజుల్లో రూ. 6,000,00,00,000 చెల్లింపు, జూన్ కల్లా పీఆర్సీ ఫిట్‌మెంట్ మరియు ఆరోగ్య భద్రత కార్డులు ఇవన్నీ వినటానికి చాలా వినసొంపుగా ఉన్నాయి. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు అధికారుల పనితీరును బట్టి ఇవి ఎంతవరకు సాధ్యమనేది పెద్ద ప్రశ్నార్థకం. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు ముఖ్యంగా తమ జీవితాంతం సేవ చేసి రిటైర్ అయిన వృద్ధ పెన్షనర్లందరూ కూడా ప్రభుత్వం తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనైతే ఆశగా ఎదురుచూస్తున్నారు. జూన్ 1 తేదీ అనేది ఈ ప్రభుత్వానికి ఒక అగ్ని పరీక్ష లాంటిది. అప్పటికి
ఈ వరాల జల్లు నిజమైన ఫలితాలను ఇస్తుంది అనైతే ఆశిద్దాము.